బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న ఇమాన్యులు తనుజాని నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇమాన్యులు తనుజాని నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అంటున్నారని చెప్పి తనుజాని కావాలని నాది సేఫ్ గేమ్ కాదని నిరూపించుకోవడానికే నిన్న తనుజాని నామినేషన్ చేశాడు. ఇక ఇదే విషయం ప్రస్తుతం లైవ్ లో డిస్కషన్ చేసుకుంటున్నారు ఇమాన్యుల్ అలాగే పవన్ కళ్యాణ్. ఇక ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, పవన్ కళ్యాణ్ నేను ఈ రోజు తనుజాని నామినేషన్ చేశాను కదా, ఆ నామినేషన్స్ అన్ని కరెక్ట్ గానే మాట్లాడానా, కరెక్ట్ గానే చేశానంటావా అంటూ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ని. అయితే పవన్ కళ్యాణ్ నువ్వు కరెక్ట్ గానే చేసావన్నా, దాంట్లో ఎందుకు ఇది పడుతున్నావు అంటే అదేం లేదురా, శ్రీజ కూడా హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఈ గేమ్ ఆడుతున్నావు అంటున్నారు కదా, సో ఇక్కడి నుంచి అన్నా సరే నేను అలా ఆడకూడదని చెప్పేసి నేను తనుజాన్ని టార్గెట్ చేస్తేనే ఖచ్చితంగా నేను సింపతి గేమ్ ఆడట్లేదని జనాలకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను తనుజాతో మాట్లాడడం వల్ల నేనేదో సింపతి గేమ్ ఆడుతున్నానని అనుకుంటున్నారు. అలా కాదు, నా దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను తనుజాని నామినేషన్ చేశాను అంటూ ఇమాన్యుల్ అయితే గనక చెప్పుకొచ్చాడు. ఇంకా అలాగే ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ కి మెల్లమెల్లగా తనుజా కోసం ఎక్కిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకు అంటే గనక ఇంకా తనుజా ఇప్పటికీ సింపతి గేమ్ ఆడితే ఎక్కడ సాగుతుంది చెప్పు, దాదాపు 8 వారాలు వచ్చేసినాయి అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అవునన్నా నేను కూడా లాస్ట్ వీక్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు, రమ్య చేసేయడం వల్ల నేను ఆగిపోయాను, లేకపోతే నేను ఖచ్చితంగా తనుజాని నామినేషన్ చేసేవాణ్ణి అంటూ ఇమాన్యుల్ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ కలిపి ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ కలిపి తనుజాని టార్గెట్ చేస్తున్నారు. తనుజా లేకపోతేనే మనం ముందుకు వెళ్తామని, కానీ తనుజాని ఆపడానికి ఎవరి తరం కాదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె విన్నర్ రేస్ లో పరిగెడుతుంది కాబట్టి. మరి మొత్తానికి తనతోనే ఉండి తన వెనకాల గోతులు తీస్తున్న ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ పై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.